హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పుష్ప 2 మానియా స్టార్ట్ అయింది. ఇంకా సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. అసలు కంటెంట్ ఎలా ఉందో చూడలేదు. కానీ హంగామా మాత్రం మామూలుగా లేదు. ట్రైలర్ రిలీజ్ కే సినిమా రిలీజ్ అంత హడావిడి చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ట్రైలర్ రిలీజ్ హడావిడి ఎలా ఉందో, ఏ రేంజ్ లో ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారో డీటెయిల్ గా చూద్దాం. పుష్ప జస్ట్ టైటిల్ కాదు, బ్రాండ్ అయిపోయింది. టాలీవుడ్ లో ఎన్ని సినిమాలొచ్చినా కంటెంట్ తో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయిపోయి బాగా క్రేజ్ తెచ్చుకున్న సినిమా పుష్ప. అందుకే పుష్పకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 కోసం బాగా వెయిట్ చేస్తున్నారు జనాలు. మరి అంత హై ఎక్స్పెక్టేషన్ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలంటే ఏ రేంజ్ ఇంట్రో ఉండాలి? అందుకే జస్ట్ ట్రైలర్ రిలీజ్ నే పకడ్బందీగా పక్కా ప్రమోషన్ ప్లాన్ తోనే స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్. పుష్ప 2 డిసెంబర్ 5న థియేటర్స్ కొస్తుంది. పుష్ప 2 ట్రైలర్ వచ్చే ఆదివారం రిలీజ్ కాబోతోంది. అది కూడా హైదరాబాద్ లో కాదు, బీహార్ లోని పాట్నాలో. పుష్ప మేకర్స్ ప్లానింగ్ అంటే అది. పుష్ప సౌత్ తో పాటు నార్త్ మార్కెట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తోంది. సౌత్ లో పుష్ప మీద ఎంత బజ్ ఉందో బాలీవుడ్ లో అంతకన్నా ఎక్కువగా ఉంది. అందుకే పుష్ప 2ని అదే రేంజ్ లో నార్త్ ఫ్యాన్స్ కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. పాట్నాలో గాంధీ మైదాన్ లో ఆదివారం సాయంత్రం 5 నుంచి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. అయితే ట్రైలర్ డిజిటల్ లాంచ్ 6 గంటల 3 నిమిషాలకు ప్లాన్ చేసినట్లు అనౌన్స్ చేసింది టీమ్. పుష్ప 2 రిలీజ్ కి రెడీ అవుతున్నా ఇంకా షూటింగ్ మాత్రం జరుగుతూనే ఉంది. ఒకవైపు షూట్, పోస్ట్ ప్రొడక్షన్, మరోవైపు ప్రమోషన్స్ పార్లర్ గా చేస్తూ జనాల్లో హాట్ టాపిక్ అయింది పుష్ప 2. ఈ సినిమాకు సంబంధించి రష్మిక డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. పుష్పగా అల్లు అర్జున్ కి ఎంత ఫేమ్ వచ్చిందో శ్రీవల్లిగా రష్మిక కూడా అంత క్రేజ్ సంపాదించుకుంది. అందుకే పుష్ప 2 అందరికీ మోస్ట్ అవైటింగ్ మూవీ అయిపోయింది. ఆదివారం జరగబోతున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో స్టార్ట్ చేసి పాన్ ఇండియా వైడ్ గా అన్ని మేజర్ సిటీస్ లో ఈవెంట్స్ ప్లాన్ చేసింది టీమ్. అంతేకాకుండా అమెరికాలో కూడా ఓ ఈవెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్ ఎంత ఇంపార్టెంటో కలెక్షన్లు సాధించడంలో ఓవర్సీస్ మార్కెట్ కి కూడా అంతే కీ రోల్ ఉంది. అందుకే పుష్ప 2 ఈసారి ప్రమోషన్ల మోత గట్టిగానే మోగించడానికి రెడీ అయింది. ఎప్పుడూ పెద్దగా క్లాష్ లేని టైం చూసుకుని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు నాని. కానీ ఈసారి మాత్రం అలా వర్కౌట్ అయ్యేలా లేదు. 6 నెలలకో సినిమా రిలీజ్ చేస్తున్న నాని ఈసారి బాగా గ్యాప్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ మేలో రిలీజ్ అనౌన్స్ చేశారు. అయితే లేటెస్ట్ గా అదే డేట్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ బరిలోకి దిగుతున్నారని టాక్. మరి ఈ రజనీతో నాని పోటీ పడతారా, డేట్ మార్చుకుంటారా? నాని సినిమాల విషయంలో సూపర్ స్పీడ్ మీద ఉంటారు. రిలీజ్లు కూడా అంతే స్పీడ్ గా ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈసారి మాత్రం తన హిట్ సిరీస్ లో రాబోతున్న 3వ సినిమాకి బాగా టైం తీసుకుంటున్నారు. వచ్చే మే 1 కి హిట్ 3 రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే డేట్ లాక్ చేసేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కి సినిమా వస్తుందా లేదా అన్న డౌట్ రైజ్ అవుతోంది జనాల్లో. మే 1న నాని హిట్ 3 రిలీజ్ అనౌన్స్ చేశారు. అయితే అదే రోజు రజనీకాంత్ కూడా బరిలోకి వస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబినేషన్ లో నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న కూలీ మే 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మే 1 మేడే కావడంతో కూలీ టైటిల్ కి యాప్ట్ అయ్యేలా ఉంటుంది. కాబట్టి ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుందన్న ఆలోచనలో కూలీని మే 1 కి థియేటర్స్ లో దింపాలని టీం అనుకుంటున్నట్టు టాక్. ఒకవేళ రజనీకాంత్ మే 1న రిలీజ్ కన్ఫర్మ్ చేస్తే నాని పరిస్థితి ఏంటా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది ఇండస్ట్రీలో. నాని హిట్ 3 సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఇక రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ కి పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉంది. అందుకే కూలీ కూడా పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. ఇలా ఈ 2 సినిమాలు పాన్ ఇండియా టార్గెట్ తో వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు నాని రజనీకాంత్ తో పోటీ పడతారా, లేక రిస్క్ ఎందుకులే అని రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటారా అన్నదే $1 మిలియన్ క్వశ్చన్. ఈ వారం థియేటర్లోకి వన్ అండ్ ఓన్లీ స్ట్రైట్ మూవీగా రాబోతోంది మట్కా మూవీ. వరుణ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీగా థియేటర్లకు వస్తున్న మట్కా వరుసగా వస్తున్న ఫ్లాప్లకు చెక్ పెడుతుందా? సినిమా సక్సెస్ మీదున్న కాన్ఫిడెన్స్ కలెక్షన్ లోకి మారుతుందా? ఆఫ్ సీజన్ అయినా కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్స్ కొస్తున్నాయి. ఈ వారం అలా ఇంట్రెస్టింగ్ మూవీగా రిలీజ్ అవుతున్న సినిమా మట్కా. వరుణ్ తేజ్ హీరోగా, కరుణ్ కుమార్ డైరెక్షన్ లో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన మట్కా
ఈ 14వ తేదీ గురువారం థియేటర్స్ వస్తుంది. రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బర్స్ క్రియేట్ చేసిన మట్కా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతోంది. అసలే వరుణ్ తేజ్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. కెరీర్ లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్నా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. అయినా సరే మట్కాని దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కంటెంట్ మీదున్న కాన్ఫిడెన్స్ తోనే మార్కెట్ లేకపోయినా వరుణ్ తేజ్ మీద అంత భారీ బడ్జెట్ పెట్టారు మేకర్స్. వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్స్, పవర్ఫుల్ యాక్షన్ తో పాటు సినిమాలో కావలసినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమా గ్యారంటీగా వరుణ్ కి బ్రేక్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ 2018 తర్వాత చేసిన ఏ సినిమా హిట్ అవ్వలేదు. F2 సక్సెస్ అయినా అందులో వరుణ్ సోలో హీరో కాదు. అందుకే మట్కా సినిమా రిజల్ట్ మీద ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు వరుణ్ తేజ్. దాదాపు 6 ఏళ్ల నుంచి ఎలాంటి డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేసినా సక్సెస్ కొట్టలేకపోవడంతో మట్కా సినిమాని చాలా సీరియస్ గా తీసుకుని చేశారు వరుణ్. అంతేకాకుండా మట్కా పీరియాడిక్ డ్రామా అవటం, అప్పటి టైం జోన్ కి యాప్ట్ అయ్యేలా యాక్ట్ చేయడం లాంటి విషయాల్ని ఛాలెంజింగ్ గా తీసుకుని చేసినట్లు ఇప్పటికే వరుణ్ చెప్పడంతో వరుణ్ క్యారెక్టర్ మీద, యాక్టింగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి మట్కా మెగా హీరో వరుణ్ తేజ్ కి ఎంతవరకు మైలేజ్ ఇస్తుందో, ఎన్ని కలెక్షన్లు రాబడుతుందో అని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు జనాలు. తమిళ నుంచి మోస్ట్ అవైటింగ్ మూవీగా తెరకెక్కిన కంగువా మరికొన్ని గంటల్లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. భారీ ప్రమోషన్లతో పాటు విపరీతమైన బజ్ ఉన్న కంగువా సూర్యాని గ్యారంటీగా పాన్ ఇండియా స్టార్ ని చేసేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. మరి పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సూర్య శివ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన కంగువా గురువారం థియేటర్స్ లోకి వస్తోంది. భారీ సబ్జెక్ట్, భారీ మేకింగ్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ భారీ సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. దాదాపు 2 నెలల నుంచి ప్రమోషన్ల పని మీదే ఫుల్ బిజీగా ఉన్న టీం ఇప్పుడు ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉండే సూర్య ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సూర్య ప్రాపర్ పాన్ ఇండియా సినిమాగా థియేటర్స్ లోకి వస్తోంది కంగువా సినిమా. ఈ సినిమా కోసం సూర్య దాదాపుగా నెల రోజుల ముందు నుంచే పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్లు, టూర్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, రియాలిటీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలా గ్రాండ్ గా సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. ఈ ప్రమోషన్ కి తగ్గట్లే సినిమాకు కూడా వరల్డ్ వైడ్ గా 10,000కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది కంగువా సినిమా. ఇప్పటికే భారీ బుకింగ్స్ తో బరిలోకి దిగుతున్న కంగువా 3Dలో కూడా రిలీజ్ కాబోతోంది. సూర్య కెరీర్ లో హైయెస్ట్ గా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది కంగువా. ఈ సినిమాలో సూర్య మేకోవర్స్, డిఫరెంట్ గెటప్స్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటికి తోడు బాలీవుడ్ నుంచి విలన్ గా బాబీ డియోల్, హీరోయిన్ గా దిశా పటాని కావాల్సినంత నార్త్ మార్కెట్ ని గ్రాప్ చేయడంలో యూజ్ అవుతాయని టాక్. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి డిఫరెంట్ స్టోరీ రాలేదని, క్లైమాక్స్ లో ఉన్న ప్రశ్నలు సెకండ్ పార్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు సూర్య. అంతేకాదు ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ అయితే కంగువా గ్యారంటీగా తమిళ్లో టాప్ కలెక్టెడ్ మూవీ అవుతుందని, 2,000 కోట్లు కొల్లగొట్టి తమిళ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ మూవీగా నిలుస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ తో కంగువా ఈజీగా ఫస్ట్ డే రోజు 50 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ప్రేక్షకుల రెస్పాన్స్ ఏంటో, ఎన్ని కలెక్షన్లు రాబడుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. శేఖర్ కమల కోసం మహేష్ మరో హ్యారీ పోటర్లా రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ కి రెడీ అయిన రాబిన్ హుడ్ ఫస్ట్ సాంగ్ అప్డేట్స్ ఇచ్చిన అనిల్ రావుపూడి. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున, రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కుబేరా సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హర్రర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ మూవీ హాలీవుడ్ లో వచ్చిన హ్యారీ పోటర్ లా ఉంటుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ ఈ గురువారం రిలీజ్ అవుతోంది. వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో 3వ సినిమాగా వస్తున్న సంక్రాంతికొస్తున్నాం సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. ఒకప్పటి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల 18 ఏళ్ల తరువాత ఈ పాట పాడబోతున్నట్టు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది టీం. మెయిన్ స్ట్రీమ్ మూవీస్, ఓటీటీ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న రానా లేటెస్ట్ గా టాక్ షో స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం కాంతా అనే మూవీ చేస్తున్నారు రానా. కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ మేకర్స్ పై కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. షూట్ కోసం చెట్లు నరికేశారంటూ కేసు పెట్టినట్టు తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం హీరోగా దీపావళికి రిలీజ్ అయిన కా సినిమా తెలుగులో సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా మలయాళ వర్షన్ ని ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమా గాడ్స్ ప్రీమియర్ లీడ్ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. సో ఇవి వాల్టీ ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.